హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. కొత్తగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. DEB ఐడి గురించి తెలియక చాలా మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే DEB ఐడి అడుగుతుంది కదా, సో దాని గురించి అయితే ఒకసారి చూసేద్దాం. క్రోమ్లోకి వెళ్ళి DG లాకర్ అని టైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఈ విధంగా DG లాకర్ అండ్ ఇంటెంటివ్ అని ఒక లింక్ వస్తుంది. సో అది క్లిక్ చేసినట్టయితే మనకి పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని ఉంటాయి. సో మనం సైన్ ఇన్ చేసేదానికంటే ఫస్ట్ మనం సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేసినట్టయితే మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అండ్ ఫాస్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిలప్ చేయాలి. లైక్ ఇక్కడ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అడుగుతాయి. సో అవన్నీ ఫిలప్ చేసేసి మనం ఎంటర్ కొట్టినట్టయితే మనకి పేజ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మనమైతే నెక్స్ట్ కొట్టాలి. సో ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనకైతే 6 డిజిట్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఒకటి మనమైతే అది సెటప్ చేసుకోవాలి. సో అది మనం ఎంటర్ చేసుకున్నాక సైన్ ఇన్ అయితే కొట్టాలి. ఏంటంటే మనకి ఫస్ట్ DEB ఐడి కావాలంటే ABC ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఈ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే కొట్టేయాలన్నట్టు. సో ఈ విధంగా అయితే సబ్మిట్ కొట్టాక మనకి ఈ విధంగా వస్తుంది పేజ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది చూడండి ఒకసారి. సో ఆ ఇష్యూడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కింద మన సెర్చ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ABC ఐడి అనేది మనము ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని అయితే కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అపార్ ఐడి అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని ఉంటుంది. ఐడెంటిటీ టైప్ దగ్గర నన్ అని క్లిక్ చేసుకొని సేవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అగ్రి కొట్టేసి టోటల్ కంప్లీట్గా ప్రొసీడ్ కొట్టేయాలి. సో ఈ విధంగా మనకు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకైతే డాక్యుమెంట్ అయితే వచ్చేస్తుంది. అంతే అంటే అపార్ ఐడి అన్న ABC ఐడి అన్న ఒకటే. సో ఈ ABC ఐడిని మనమైతే ఇక ఫైల్ అయితే మన డాక్యుమెంట్స్లోకి సేవ్ అవుతుంది. ABC ఐడిని మనం తీసుకెళ్ళి మనం DEB ఐడి క్రియేట్ చేసుకుంటాం కదా, సో అక్కడ ఎంటర్ చేసినట్టయితే మనకి DEB ఐడి అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు DEB ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం DEB ఐడి అనేసి మనం క్రోమ్లో సెర్చ్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఇలా లింక్ వస్తుంది. ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ABC ఐడి అడుగుతుంది. సో ABC ఐడి ఎంటర్ చేశాక మనకైతే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ DEB నాట్ ఎట్ క్రియేటెడ్ అని వస్తుంది. సో అది దానివల్ల ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మిగతా ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అగ్రి కొట్టేస్తే వచ్చేస్తుంది.